వెల్కమ్ టు ఐడిటీవీ. ఐడిటీవీ మన ఉనికి మన వాణి. బాలయ్యతో బన్నీ, బన్నీతో బాలయ్య. ఇది అన్స్టాపబుల్ షో గురించి కాదు, సినిమాల గురించి. ఒకే స్క్రీన్ పై ఈ ఇద్దరు ఒకేసారి కనిపిస్తే బాలయ్య తొడగొడుతూ బన్నీ తగ్గేదేలే అంటూ కలబడితే, ఇద్దరూ కలిసి డ్యాన్స్ మూమెంట్లతో ఇరగదీస్తే ఆ రచ్చ మామూలుగా ఉండదు. థియేటర్లలో స్క్రీన్ పై భూకంపాలే, ఫ్యాన్స్కి అయితే పూనకాలే. అసలు ఇదంతా సాధ్యమేనా? నిజంగానే ఈ ఇద్దరి కాంబోలో మల్టీ స్టారర్ ఊహించగలమా? వస్తే రికార్డుల మీద రికార్డులు బద్దలేనా? అసలు ఈ ప్రపోజల్ ఎలా వచ్చింది? లెట్స్ వాచ్. బాలకృష్ణ, అల్లు అర్జున్ ఇద్దరి మధ్య ఎంతటి ఆప్యాయత ఉంటుందన్నది అన్స్టాపబుల్ షోలో చూస్తున్నాం. ఆయన ప్రశ్నలు అడిగే తీరు, ఈయన సమాధానం చెప్పే జోరు, రెండు ఒకరంటే ఒకరికి ఎంత స్నేహం, అనుబంధం ఉన్నదన్నది చెప్పేస్తాయి. ఫ్యాన్ ఫాలోయింగ్ లో కూడా ఇద్దరి లెవెలే వేరు. అలాంటి ఈ ఇద్దరు ఒకే స్క్రీన్ పై కనిపిస్తే, అది కూడా అఖండ 3లో బన్నీ, పుష్ప 3లో బాలయ్య యాక్ట్ చేస్తే అది ఎలా ఉంటుందన్నది ఊహలకు కూడా అందని విషయమే కదా. ఇది నిజమవుతుందో లేదో అన్నది ప్రస్తుతానికి పక్కన పెడితే, ఆ ప్రపోజల్ను స్వయంగా అల్లు అర్జున్ బాలకృష్ణ ముందు పెట్టడం అన్నదే ఇక్కడ స్పెషల్. ఇది చూసిన వారంతా ఈ కాంబో రియల్గా స్క్రీన్ షేర్ చేసుకుంటే సూపర్ కదా అని ఆశపడుతున్నారు. అది జరగాలని కూడా కోరుకుంటున్నారు. అసలేం జరిగిందన్న విషయానికి వస్తే, బాలకృష్ణ చేస్తున్న అన్స్టాపబుల్ షోకు అల్లు అర్జున్ గెస్ట్గా వచ్చాడు. ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు, ఈయన జవాబులు కూడా చెబుతున్నాడు. మధ్యలో పుష్ప 3 ఉందా అని బాలయ్య అడిగిన ప్రశ్నకు బన్నీ చెప్పిన సమాధానమే ఇంతటి స్టోరీకి కారణమైంది. పుష్ప 3 మీరు చేయండి, అఖండ 3 నేను చేస్తాను అంటూ అల్లు అర్జున్ చెప్పిన సమాధానం అభిమానులనైతే షేక్ చేసేస్తుంది. ఎలాగూ బన్నీ లేకుండా పుష్ప ఉండదు, బాలయ్య బాబు లేకుండా అఖండ ఉండదు. కాబట్టి ఇద్దరు ఈ 2 సినిమాల్లో కనీసం గెస్ట్ రోల్స్లో అయినా మెరిస్తే వాటికి వచ్చే బజ్ మామూలుగా ఉండదన్న అంచనాలు అంతటా వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఇద్దరు హీరోలు సరదాగా కామెంట్లు చేసుకోవడం కాకుండా సీరియస్గా స్క్రీన్ షేర్ చేసుకోవాలన్న సలహాలు కూడా వినిపిస్తున్నాయి. నిజమే, నందమూరి అల్లు కుటుంబాల మధ్య దశాబ్దాల అనుబంధం ఉంది. పెద్ద ఎన్టీఆర్ను బండోడా అని పిలిచేంత చనువు అల్లు రామలింగయ్యకి మాత్రమే ఉందన్న విషయం చాలామందికి తెలిసింది. ఈ విషయాన్ని బాలకృష్ణే గత అన్స్టాపబుల్ సీజన్లో స్వయంగా చెప్పారు. ఇప్పుడు అలాంటి చనువైన బంధం అన్స్టాపబుల్ వేదికగా బాలకృష్ణ, అల్లు అర్జున్ మధ్య కూడా కనిపిస్తుంది. ఇది ఇక్కడితో ఆగకుండా స్క్రీన్ షేరింగ్ వరకు వెళ్తే సినీ ప్రేక్షకులకు అంతులేని ఆనందం, అంతకు మించిన వినోదం ఖాయం. ఈ విషయంలో ఓసారి ఇద్దరు సీరియస్గా ఆలోచిస్తే బెటర్ ఏమో. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇదండి విషయం. మరిన్ని విషయాల కోసం ఐడిటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.